పార్టీ రాష్ట్ర అధ్యక్షుడినండి. 5వ వార్షికోత్సవం ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. అంటే పార్టీ పుట్టి ప్రజాప్రస్థానం పార్టీ పుట్టి 5 ఏళ్ళు అయిందండి. ప్రజాప్రస్థానం పార్టీ కార్యకర్తలు, క్యాడరు, లీడర్సు ఈ 5 ఏళ్ళు పార్టీని బతికించుకుంటూ ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలు ఏ సమస్యలు అయితే పడుతున్నారో మన పార్టీ పరంగా ప్రభుత్వాన్ని, కూటమి గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ప్రజా సమస్యల్ని తీరుస్తూ అనేక రకాలుగా ఈ 5 ఏళ్ళు కూడా ప్రజలందరూ కూడా అనేక రకాలుగా నిలబడడం జరిగిందండి. సో ఈ ప్రజలు, కార్యకర్తలు, క్యాడరు లేకపోతే మన ప్రజాప్రస్థానం పార్టీయే లేదండి. సో ప్రతి ఒక్క కార్యకర్తకి, అభిమానులకి, అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తాలూకు వంటి వైఫల్యాలు, కూటమి ప్రభుత్వం తాలూకు వంటి నిర్లక్ష్యమైనటువంటి కార్యక్రమాలు కూడా వివరణ చేసేటువంటి కార్యక్రమం చేస్తానండి. అందులో తొలి కార్యక్రమం నేను న్యాయవాదిగా చెప్తున్నానండి. జూనియర్ లాయర్స్ తాలూకు వంటి వెల్ఫేర్ కానీ, అభివృద్ధి కానీ ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందండి. అలాగే లాయర్లు చనిపోతే గవర్నమెంట్ నుంచి 4 లక్షల రూపాయలు రావాలండి. కానీ అలాంటి బాకీలు కొన్ని వందలాది మంది లాయర్లకి బాకీలు ఉన్నాయండి. సో చనిపోతే 4 లక్షలు గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం కూడా ఇప్పటికొచ్చి న్యాయవాదులకు రాలేదండి. అలాగే జూనియర్ లాయర్లకి స్టైఫండ్ కానీ, వెల్ఫేర్ కానీ ఏది కూడా రాలేనటువంటి పరిస్థితి అండి. అదే మాదిరిగా జర్నలిస్టుల పరిస్థితి చూస్తే చాలా ఘోరం అండి. అక్రిడేషన్ ఇస్తామని, గుర్తింపు కార్డులు ఇస్తామని కూటమి గవర్నమెంట్ అటువైపు బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ ఇస్తానని చెప్పిందండి. కానీ ఈ రోజు వరకు దాని మీద ఒక స్టాండ్ కూడా లేనటువంటి పరిస్థితి అండి. ఆ అక్రిడేషన్ కార్డులు ఉంటే జర్నలిస్టులకి, బోత్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అనేక రకాలైనటువంటి బెనిఫిట్లు వస్తాయండి. రైల్వేలో వాళ్ళు తాలూకు వంటి టికెట్ ఫేర్లోని కన్సెషన్ వస్తుంది, వాళ్ళ పిల్లల చదువులకు కన్సెషన్ వస్తుంది, అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ వస్తాయండి. అదే మాదిరిగా జర్నలిస్టులకి ఇల్లులు ఇస్తామని ప్రతి గవర్నమెంట్ కూడా మోసం చేసిందండి. జర్నలిస్టులని మీడియాకి, ప్రమోషన్కి వాడుకోవడమే తప్పించి ఏ ప్రభుత్వం కూడా, అందులో కీలకంగా కూటమి గవర్నమెంట్ అయితే అసలు నిలబడలేదండి. అండ్ లంగ్స్ ఆపరేషన్ చూస్తున్నారు మీరు. వెండర్స్, నిరుద్యోగులు ఉద్యోగాల అవకాశాలు లేక స్విగ్గీలోను, ఓబర్లోను జాయిన్ అయిపోతున్నారండి. సో వీళ్ళు కనీసం వెండర్ షాపులు పెట్టుకొని రోడ్డు మీద బతుకుతుంటే లంగ్స్ ఆపరేషన్ అని ఆంధ్రప్రదేశ్లో మొత్తం దుకాణాలన్నీ కూడా చిన్న దుకాణాలు కడుపుల మీద కొట్టారండి. చాలా బాధాకరం అండి. అంటే కూటమి గవర్నమెంట్ తల్లి పెట్టదు, ఏదో రోడ్ల మీద వచ్చి బతుకుదామంటే దాన్ని కూడా కూలగొట్టి కడుపుల మీద కొట్టి, లంగ్స్ అంటే ఆక్సిజన్ ఇవ్వాలండి. రాష్ట్ర ప్రభుత్వం ఈ చిన్న దుకాణాలు ఉన్నోళ్ళకి ఒక ఆక్సిజన్ ఇస్తూ, వాళ్ళకి సబ్సిడీలు ఇస్తూ అనేక రకాలుగా సాయం పడవలసినటువంటి కూటమి గవర్నమెంటు ఈరోజు వాళ్ళు రోడ్డు మీద లాగి వాళ్ళ బతుకుల మీద కూడా అన్నంలో కంచంలోని మట్టేసిందండి. అలాగే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. మహిళలు రోడ్ల మీద రాత్రి పూటలు తిరగాలంటే భయాందోళనతో లా అండ్ ఆర్డర్ అంతా కూడా విఫలం అవుతున్నటువంటి పరిస్థితి. అండ్ రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత ఘోరం అండి. ఈరోజు నేను ఒక న్యాయవాదిగా అంబేద్కర్ గారు రాసినటువంటి కాన్స్టిట్యూషన్లో మేమందరూ జనరేషన్ యువకులందరూ బతుకుదామని అనుకుంటున్నామండి. ఇదేంటండి రెడ్ బుక్లు ఏంటండి, హత్య రాజకీయాలు ఏంటండి? గొంతుకు విప్పి ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుడు కేసులు పెడతారా? ఎంత అన్యాయం అండి. ఈరోజు యువకులు అందరూ కూడా కదిలి రావాలి. యువకులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పులు జరుగుతాయి, మహిళలు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు జరుగుతుంది, విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు జరుగుతుంది. లేకపోతే ఈ రాజకీయ పోరు వైసీపీ టీడీపీ ఫ్రెష్నెస్, యూత్ రావాలి, కదిలి రావాలి. మన ఆంధ్రప్రదేశ్ని అందరూ కూడా కలిసి కట్టుకొని మనం బాగు చేసుకోవాలి. ఈరోజు యువకులు వైసీపీలో, టీడీపీలో పోటీ చేయాలంటే, ప్రధానమైనటువంటి పార్టీలో పోటీ చేయాలంటే 15 కోట్లు 20 కోట్లు ఉంటేనే కానీ అవ్వండి పార్టీ టికెట్లు. సో ఈరోజు ప్రజాప్రస్థానం పార్టీ మీకు తోడుగా మేము ఉన్నాం. మీరు నిలబడండి, మీ అంట మేము ఉన్నాం. ఒక కొత్త తరం రాజకీయాన్ని ప్రజాప్రస్థానం పార్టీ ద్వారా సృష్టిద్దాం. యువకులకి, మహిళలకి, విద్యావంతులకి బీఫామ్లు ఇద్దాం. మన ప్రజా సమస్యలు మనమే పరిష్కారం చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ అండి. మీ తోట ముకుంద్. థ్యాంక్ యూ ఆల్. జై ప్రజాప్రస్థానం.